అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. సింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిపై అసమ్మతిగా ప్రస్తుతం అధిష్టానం ప్రకటించిన వీరాంజనేయులను అభ్యర్థిగా ఒప్పుకునేది లేదని అసమ్మతి వర్గం భారీ సమావేశాన్ని నిర్వహించింది. సాంబశివారెడ్డి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని అభ్యర్థిని నిర్ణయిస్తే తాము ఎలా ఒప్పుకుంటామని ప్రశ్నించారు. ఈ 5 ఏళ్లు పార్టీ నాయకులను విస్మరించిన సాంబశివారెడ్డికి అనుకూలంగా ఉన్న వ్యక్తిని తాము ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పారు. తాజాగా అధిష్టానం కూడా దీనిపై సీరియస్ గా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో భారీ సమావేశాన్ని నిర్వహించిన నాయకులు తమ అల్టిమేటాన్ని కూడా జారీ చేస్తున్నారు. సింగనమలలో తాజా పరిస్థితిపై మా ప్రతినిధి రామాంజనేయులు మరింత సమాచారాన్ని అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల్లో సింగనమల నియోజకవర్గం వైసీపీకి ఒక తలనొప్పిగా మారింది. ప్రధానంగా ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి అయితే గెలుస్తారో ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పేసి ఒక సెంటిమెంట్ కొనసాగుతుంది. కొన్నేళ్ల పాటు కొనసాగుతున్నటువంటి ఈ సెంటిమెంట్ని కాదని చెప్పేసి వైసీపీ అధిష్టానము ఒక ఓడిపోయే అభ్యర్థిని పెట్టింది అని చెప్పేసి సింగనమల నియోజకవర్గంలోని యావత్ మొత్తం అంతా కూడా ఆ అభ్యర్థిని వ్యతిరేకిస్తున్నారు. ఓవైపున తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బండారు శ్రావణి ప్రచారంలో దూసుకుపోతుండగా, మరోవైపున ఈ వైసీపీ కార్యకర్తలు నియోజకవర్గ వ్యాప్తంగా నాయకులు అందరూ కూడా నిరాశలో పడి ప్రకటించినటువంటి వీరాంజనేయుల్ని తక్షణమే మరి ఆయన్ని వేరే వ్యక్తిని ప్రకటించాలని చెప్పేసి ఇక్కడ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే 5-6 సార్లు మీటింగ్ పెట్టి అధిష్టానానికి వివరించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇప్పుడు సింగనమల నియోజకవర్గంలో కూడా మరోసారి పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులందరూ కూడా సమావేశమయ్యారు. ప్రస్తుతం వాళ్ళ ప్రధానమైన డిమాండ్ ఏందో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పటికే 175 సీట్లు ప్రకటించేశారు. మరి ప్రచారం కూడా ఓ వైపున వీరాంజనేయులు కొనసాగిస్తున్నారు. మరి ఇప్పటికీ మీకు ఇంకా ఆశ ఉందా ఆయన అభ్యర్థిని మారుస్తారని? మాకు పూర్తి ప్రగాఢమైన విశ్వాసం, నమ్మకం ఉంది మా జగన్మోహన్ రెడ్డి గారి పైన. జగన్మోహన్ రెడ్డి గారికి విషయం తెలియలేదు. ఆయనకు విషయం తెలియజేస్తే ఖచ్చితంగా ఈ అభ్యర్థిని మార్చి సూటబుల్ అభ్యర్థిని పంపిస్తారన్న నమ్మకంతోనే మేము ఈ ప్రయత్నం అంతా చేస్తున్నాం. ఎందుకంటే ఈ నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే తిప్పాలా కానీ వేరే వైపు పోనివ్వకూడదు అన్నటువంటి కాన్సెప్ట్ మాది. ఖచ్చితంగా మా కోరికను మన్నించి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు చేసినటువంటి ఈ ప్రయత్నం తప్పకుండా ఆయన దగ్గరికి చేరుతుంది. మేము అడిగిన కోరిక ఏదైతే ఉందో అభ్యర్థిని మార్చండి అని ఆ సూటబుల్ క్యాండిడేట్ని పంపిస్తారు. మేము ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామన్నటువంటి నమ్మకం మాకుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది అధిష్టానం దృష్టికి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతోనే మేము ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ సమావేశం కావడం కూడా జరుగుతుంది. అలా చెప్పండి, ఇప్పుడు 5 సంవత్సరాల పాటు మీరు జొన్నలగడ్డ పద్మావతితో నడిచారు. అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు అందరూ కూడా పాలు పంచుకున్నారు. ఏ రోజు కూడా మీరు పద్మావతిని ఈమె మాకు అభ్యర్థితో వద్దు అని చెప్పేసి మీరు వ్యతిరేకించలేదు. మరి ఒక్కసారిగా అభ్యర్థిని ప్రకటించిన తర్వాత మీరు వ్యతిరేకిస్తున్నారు, ఎందుకని? అన్నా, మేము జొన్నలగడ్డ పద్మావతి అమ్మ గారిని గత 19లో దగ్గర 50,000 మెజారిటీతో గెలిపించడం జరిగింది. ఈ నియోజకవర్గం సింగనమల నియోజకవర్గంలో ఎంత భారీ ఎత్తున మెజారిటీ వస్తే గవర్నమెంట్ కూడా అంత పెద్ద ఎత్తున వస్తుంది అనేది మా నమ్మకం. అదేవిధంగా సింగనమల నియోజకవర్గం ఒక సెంటిమెంట్ నియోజకవర్గం అయినప్పటికీ ఇక్కడ ఏ అభ్యర్థి అయితే గెలుస్తారో వాళ్ళే అధికారంలోకి వస్తారన్నది మా యొక్క విశ్వాసం, మా యొక్క నమ్మకం. ఇప్పుడున్న వీరాంజనేయులు అనే వ్యక్తి గెలిచడు, ఓడిపోతాడని మా అందరికీ కూడా తెలిసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకోవాలనే బాధతో ఆయన మాకు ముఖ్యమంత్రిగా ఉంటేనే బాగుంటుందనే ఆలోచనతో ఇంత పెద్ద ఎత్తున ఇంత ఉద్యమంలో వందలు కాదు వేల మంది నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఒకసాట కూడడం జరిగింది. నిజంగా జగన్మోహన్ రెడ్డి పైన మాకు నమ్మకం ఉంది, మాకు విశ్వాసం కూడా ఉంది. నిజంగా ఈ వ్యక్తిని, ఈ అభ్యర్థిని మార్చి మరో ఒక మంచి వ్యక్తికి ఇస్తే తప్పకుండా ఈ నియోజకవర్గంలో మళ్ళీ వైసీపీని భారీ మెజారిటీతో గెలిపిస్తాం. జగన్మోహన్ రెడ్డి కూడా అధికారంలోకి పెద్ద ఎత్తున వచ్చి ముఖ్యమంత్రి అవుతాడు కావాలనేదే కూడా మా ఆశ, మా కోరిక, మా నమ్మకం అని మేము తెలియజేస్తాం. చెప్పండి అమ్మా, ఇప్పటికే వీరాంజనేయులు ఓ వైపున సాంబశివారెడ్డితో పాటు క్యాన్వాస్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా జనాలు భారీగా వస్తున్నారు. అధిష్టానం కూడా ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నట్లుంది. అంటే మార్చేకే అవకాశాలు లేవు. ఒక సామాన్యమైన కార్యకర్తకి కూడా వైసీపీలో స్థానం ఉంటుంది, సామాన్యమైన కార్యకర్త కూడా ఒక ఎమ్మెల్యే కావచ్చు అనే ఒక సిగ్నల్ తోటే మరి జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. మరి మార్చే ప్రసక్తి అయితే లేదు అని ఇప్పటికే తెలుస్తుంది. మరి మార్చకపోతే మీరు ఏం చేస్తారు? జగనన్న ఇప్పటికి కూడా మా నమ్మకం, జగనన్న ఇంతమంది కార్యకర్తల్ని ఎన్నుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ జగనన్నకే చేయాలనుకున్నాము. జగనన్న దృష్టిలోకి ఈ విషయాలు పోలే, ఏవి మధ్యలోనే ఎన్నిక తెస్తున్నారు. సింగనమల కాన్స్టిట్యున్సీ గెలిచకపోయినా
నాకు ఎమ్మెల్సీది ఇస్తారు ఆలూరు సాంబశివారెడ్డి ప్రతి ఒక్కరితో ఇదే చెప్పుకుంటున్నాడు. కానీ సింగనమల కాన్స్టిట్యున్సీలో ఇంతమంది కార్యకర్తలు ఇంతమంది వీళ్ళంతా అలిగేషన్లో ఉన్న వాళ్ళని కలుపుకోకుండా తెలియకోకుండా జగనన్నకు తెలియకోకుండా ఇద్దరు ముగ్గురిని పిలుచుకొని పోయి ఒకసారి బండారు శ్రావణిని పిలిచిపోతాడు, ఒకసారి వీరాంజనేయుల భార్యను తీసుకుపోయినారు, మూడోసారి వీరాంజనేయులు తీసుకొని పోయి మూడోసారి వీరాంజనేయులు టికెట్ తీసుకొని వచ్చినారు. ఈ పొద్దు గద్ద మీద కూర్చున్న జగనన్న అయితే ఏమి వీరాంజనేయులు కూర్చున్నా ఒకటే, కానీ వీరాంజనేయులకి ఓటు ఒక్కరు వేయరు. మళ్ళా సాంబశివారెడ్డి దత్తనే మిగతా వాళ్ళందరికీ మళ్ళీ సాంబశివారెడ్డి దగ్గరికే పోలా. 5 ఏళ్ల పాలనలో సాంబశివారెడ్డిని కానీ పద్మమ్మని కానీ ఎవరు ఏలెత్తి చూపించలేదు, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏలెత్తి చూపిస్తున్నారు. చెప్పండి అమ్మా, ఇప్పుడు అంటే మీకు ప్రధానమైన సమస్య మీకు వీరాంజనేయులతోనా లేకపోతే జొన్నలగడ్డ పద్మావతితోనా? మాకు వీరాంజనేయులతో అయితే అస్సలు సమస్య లేదు. ఎందుకంటే ఈ సమస్య అంతా నెలకొంది మా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మేడం గారు, ఆలూరు సాంబశివారెడ్డి సార్ గారు. వారు ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని వీరాంజనేయుల్ని నియమించడం వల్లే ఈ సమస్య మొదలైంది. ఎందుకంటే 6 మండలాల్లో ఉన్న పార్టీ కోసం అనునిత్యం చెమటోడ్చి కష్టపడి గెలిపించే పార్టీ కోసం కృషి చేసిన నాయకులు కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే వీరు ఈరోజు గుండెల నిండా బాధని దిగమింగుకొని ఈరోజు ఇంత అసమ్మతితో ఇక్కడికి ఈ దేవస్థానానికి వచ్చారు అంటే మీరే చెప్పగలరు. ఎందుకంటే ఈ నాయకుల్లో కార్యకర్తలు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు 100 నుంచి 1000 వరకు ఓట్లు వేయించగలిగే సత్తా ఉంది. ఇలాంటి నాయకుల్ని కార్యకర్తల్ని పక్కన పెట్టి ఏకపక్షంగా ఆ కుటుంబం నిర్ణయం తీసుకోవడం వల్లే ఈ సమస్య నెలకొంది. మరి ఖచ్చితంగా ఈ అభ్యర్థి పైన ఎమ్మెల్యే అభ్యర్థి పైన మార్పు తీసుకొచ్చి మేమైతే ఇక్కడున్న నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు మాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా మాకు ఇమ్మని అడగలేదు, మా బంధువులకి ఇమ్మని అసలే అడగలేదు. అయితే అధిష్టానం నుంచి ఒక మంచి అభ్యర్థిని ఎన్నుకొని ఈ కాన్స్టిట్యున్సీకి పంపిస్తే ఈ అసమ్మతి అనేది లేకుండా అత్యధిక మెజార్టీతో ఈ సింగనమల కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకుంటారని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. ఇది అంటే ప్రధానంగా సింగనమల నియోజకవ్యాప్తంగా అన్ని గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు వీటికి తరలి రావడం జరిగింది. అయితే కేవలం ఇక్కడ అభ్యర్థి వీరాంజనేయులు అయితే కాదు, మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడము, ప్రజలని సరిగ్గా పట్టించుకోకపోవడము, ఆమె ప్రజలకి సరిగ్గా అందుబాటులో లేకపోవడం కారణంగానే మేము ఆమెను వ్యతిరేకిస్తున్నామని వాళ్ళు చెప్పిన వ్యక్తిని వాళ్ళు నామినేషన్ చేసిన వ్యక్తిని ఇక్కడికి తీసుకొచ్చారు. కాబట్టి మరీ 5 సంవత్సరాల పాటు మళ్ళీ వాళ్ళ పాలనే కొనసాగుతుంది. స్వతంత్రంగా పాలన సాగించే మరి సూటబుల్ పర్సన్ని మాత్రమే మేము ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టాలని చెప్పేసి మాత్రమే కోరుతున్నాము. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా దాదాపుగా ఎవరు ప్రమేయం లేకోకుండా స్వచ్ఛందంగా గ్రామాల నుంచి ఒక అభ్యర్థిని వైసీపీకి ఒక మంచి అభ్యర్థిని ఎన్నుకోవడం కోసమే మా తపన మా కసి అంతా అని చెప్పి అంటున్నారు. అభ్యర్థిని మాత్రం మారిస్తే ఖచ్చితంగా ఒక 50,000 ఓట్ల మెజార్టీతో తిరిగి మళ్ళీ ఇక్కడ వైసీపీ జెండా ఎగరవేస్తామని చెప్పేసి ఇక్కడ ముక్కుముడిగా కార్యకర్తలు నేతలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమేణ సుధీర్తో రేపటి రామాంజనేయులు.